ప్రపంచవ్యాప్తంగా లాస్ ఏంజల్స్‌లో 68వ గ్రామీ అవార్డుల ఫంక్షన్ అయితే జరిగింది. అయితే ఈసారి దలైలామా టిబెట్‌లో ఉన్నటువంటి దలైలామాకి ఈ గ్రామీ అవార్డు తనకి 90వ సంవత్సరం అనమాట. ఈ 90వ ఏటలో ఈ అవార్డు దక్కింది. ఆయన రాసినటువంటి 'మెడిటేషన్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్' అనే ఆడియో బుక్‌కి ఈ గౌరవం అనేది దక్కింది. అయితే ప్రపంచం మొత్తం అశాంతిగా ఉన్నటువంటి ఇటువంటి తరుణంలో ఆయనకి ఈ అవార్డు దక్కడం నిజంగా ఒక గొప్ప విషయంగా పరిగణించొచ్చు. అయితే ఇక్కడ చైనా మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదు. చైనా ఏమంటుందంటే రాజకీయంగా ఆయన ఒక మత పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక వేర్పాటువాదిగా మాత్రమే ఈ చైనా ప్రభుత్వం చూస్తుంది. సో, ఈ అవార్డు రావటంపై ఆయనకి ఈ అవార్డు రావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది చైనా. అధికారికంగా ఏం చెప్తుందంటే, ఆయనకి ఈ అవార్డు రావడం మాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అధికారిక ప్రకటన ప్రకటించింది. కానీ దలైలామా మాత్రం ఆయన స్పందిస్తూ, నిజంగా నాకు ఈ అవార్డు వచ్చినందుకు కృతజ్ఞతలు మరియు వినయంగా స్వీకరిస్తున్నానని చెప్పి ఆయన చెప్పాడు. సో, ఇది మరి ఇన్ఫర్మేషను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.